హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు గుప్రంత మనసు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్మాల్ రిక్వెస్ట్ అండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫణీంద్ర కాలేజీ దూరం అయిపోతుందని బాధపడుతుంటే దూరం అయిపోయిన బిడ్డలు తిరిగి వచ్చారు. చాలా సంతోషాన్ని నింపారు. ఈ సంతోషం ఇలాగే ఉండాలని, అందరం ఇలాగే ఇక్కడే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాను అని అంటాడు. లేదన్నయ్య, ఇన్నేళ్ల తర్వాత రిషి వసుధరాలు తిరిగి వచ్చారు. వాళ్ళు కొంచెం ప్రైవసీ కావాలి, అందుకే మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అని అంటాడు మహేంద్ర. అప్పుడు ఫణీంద్ర, అంటే ఇది మీ ఇల్లు కాదా? కనీసం ఒక్క రోజున ఇక్కడ ఉండి వెళ్ళండి. ఇన్ని రోజుల తర్వాత వీళ్ళు వచ్చారు. రిషి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు, నేనులా లేను. అవును రిషి, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లంతా కళావిహీనంగా తయారైంది. మీ పెద్దనాన్నేమో జీవం లేని మనిషిలా తిరుగుతున్నాడు అని బాధపడతాడు. రిషికి చాలా బాధ అనిపిస్తుంది. పెద్దనాన్న అని తనను హక్ చేసుకుంటాడు. అప్పుడు దేవి అని, నాన్న రిషి, కనీసం ఈ ఒక్కరోజైనా ఈ పెద్దమ్మతో కలిసి ఉండు నాన్న అని అనగానే రిషి, సరే పెద్దమ్మ, మీ ఇష్ట ప్రకారమే అందరం కలిసి ఇక్కడే ఉందాం, అందరం కలిసి భోజనం చేద్దాం పెద్దమ్మ అని అంటాడు రిషి. అప్పుడు ఫణీంద్ర, నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటాడు. తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోగానే రిషి, అన్నయ్య డల్ అయిపోయినట్టున్నావు, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయన్నయ్య అని అంటాడు. అప్పుడు వసుధర, ఏంటి శైలేంద్ర అనగానే, శైలేంద్ర ఏం లేదు వసుధర, కాలేజీలో ఏదైనా పని ఉంటే కాల్ చేయమని అంటున్నాడు అంతే అని అంటారు. తర్వాత మహేంద్ర, వసుధర, రిషి అందరూ ఒక రూమ్లో అయితే ఉంటారు. అప్పుడు మహేంద్ర, రిషి, నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. అసలు మా నుండి దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు? అసలు నువ్వు మమ్మల్ని వదిలి ఉండడానికి నీకు ఎలా మనసు వచ్చింది? అసలు ఎక్కడున్నావు నువ్వు అని అంటాడు. అప్పుడు వసుధర, మామయ్య ఆయన తిరిగి వచ్చాడు కదా, అవన్నీ ఎందుకు ఇప్పుడు అని అనగానే సరే అనుకుంటాడు. అప్పుడు మహేంద్ర, రిషి, నీకోసం వసుధర ఎంతగా పరితపించిందో తెలుసా, ఎంతగా బాధపడిందో తెలుసా, నువ్వు వస్తావని మేము ఎంత ఎదురు చూస్తామో తెలుసా, క్షణం నేను తలుచుకుంటూనే ఉన్నాం, ప్రతి క్షణం నువ్వు క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవునికి మొరపెట్టుకున్నాం. కానీ నువ్వెంతకి తిరిగి రాకపోయేసరికి నేను కూడా నువ్వు లేవని నమ్మేశాను. కానీ వసుధర నమ్మలేదు, మాతో పోరాడింది, నీ గురించి ఎన్నో కష్టాలను అనుభవించింది. అసలు ఇంత ఎడబాటు వసుధరకు అవసరమా? ఈ తండ్రికి ఇన్ని పరీక్షలు అవసరమా? చెప్పు అని అనగానే అంతలోనే అక్కడికి ఉద్ధరిణి వస్తుంది. చిన్న మామయ్య, నేను ముందే చెప్పాను కదా, మనకు అంత మంచి జరుగుతుందని చెప్పాను కదా, ఖచ్చితంగా వసుధర రిషిని తీసుకొస్తుందని చెప్పాను కదా అనగానే అప్పుడు మహేంద్ర, అవునమ్మా, నువ్వు చెప్పింది ఈరోజు నిజమైంది అని అంటాడు. అప్పుడు ఉద్ధరణి, అవును వసుధర, రిషి ఎక్కడున్నాడన్నది నీకు ఎలా తెలిసింది అనగానే వసుధర, అదో పెద్ద కథ మేడం అని అంటుంది. అంతలోనే అక్కడికి శైలేంద్ర వస్తాడు. అవునా వసుధర, అంత పెద్ద కథ ఏంటో మాకు చెప్తారా అని అనగానే వసుధర చెప్పాలని చూస్తాడు. రిషి వద్దని తనకైతే సైగ చేస్తాడు. అప్పుడు వసుధర, నేను రిషిని వెతుకుతున్న టైంలో మన కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని తెలిసింది. నేను ఎండీగా రిజైన్ చేయడం వల్లే ఈ కాలేజీ మన చేయజారిపోతుందని నాకు అర్థమైంది. అందుకే నేను కాలేజీకి వచ్చాను. అక్కడే నాకు రిషి సార్ కనిపించారు. సార్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను అని అంటుంది వసుధర. తర్వాత ధరణి శైలేంద్రను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత వసుధర, బాగా చెప్పాను సార్ కథ అనగానే సూపర్ అని అంటాడు. మహేంద్ర, ఏమైంది నాకు చెప్పరా అంటే, ఏం లేదు డాడీ అంటాడు రిషి. తర్వాత దేవి అని శైలేంద్రను చాలా కోపం చేస్తుంది. నువ్వు ఇలా మోసపోయి మన కళలన్నీ నాశనం చేశావు. నువ్వు ఏదో ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరుగుతుంది. చివరికి మనం ఓడిపోయినాం రా. అసలు ఆ వసుధరను చంపానని చెప్పావు కదా అని అంటుంది. అప్పుడు శైలేంద్ర, నేనేం చేశాను మామ్, వాళ్ళు అలాగే చెప్పారు అని అంటాడు. దేవి అని, వాళ్ళు వీళ్ళు కాదురా, నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావా లేదా అని అంటే, లేదు మామ్, వాడు నాకు వీడియో కాల్ చేసి చూపించాడు. ఆ పాండుగాడు నన్ను మోసం చేశాడు, నాకు ఇప్పుడు అర్థమైంది మామ్ అని అంటాడు. అప్పుడు దేవేని, నువ్వు చేసిన ఈ చిన్న మిస్టేక్ వల్ల మనం చాలా పెద్ద ప్రాబ్లంలో పడిపోయాం. చనిపోయింది అనుకున్న వసుధర తిరిగి వచ్చింది, రాడనుకున్న రిషి తిరిగి వచ్చాడు అని అంటుంది. శైలేంద్ర, వాడు రిషి కాదు మామ్, రంగా అని అంటాడు సారీ. అప్పుడు దేవేని, ఎవరెవరా, కానీ రిషిని చేసావు కదా అని అంటుంది. ఇక మన ప్లాన్లు ఫెయిల్ అయిపోవడం ఖాయం. ఆ వసుధర తను రిషి కాదు రంగా అని రేపు మాపు కనిపెడుతుంది నాన్న అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు శైలేంద్ర, మామ్, నువ్వు వస్తే ఏమవుతుంది, మనం చేసేది చేద్దాం, తనకు భయపడి మన ప్లాన్ విరమించుకునే లేదు కదా, నువ్వు చూస్తూ ఉండు, ఆ రంగాన్ని అడ్డు పెట్టుకుని కాలేజీని ఎలాగైనా దక్కించుకుంటాను. ఈసారి మన ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. అయినా నాకు చాలా ఆకలిసింది మామ్, భోజనానికి వెళ్దాం పదా అనగానే, నువ్వు వెళ్ళు, నేను రాను, ఈ సిచ్యువేషన్లో భోజనాలు ఏంటి అని అంటుంది దేవి అని. అప్పుడు శైలేంద్ర, మనం ఇప్పుడు భోజనానికి వెళ్ళకపోతే డాడీకి మన మీద డౌట్ వస్తుంది, వసుధర రిషి రావడం మనకి ఇష్టం లేదని వాళ్ళు అనుకుంటారు అనగానే, అది నిజమే రా అని తనైతే ఒప్పుకుంటుంది. తర్వాత అందరూ కలిసి భోజనానికి అయితే రెడీగా వస్తారు. ఫణీంద్ర, ఇన్ని రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటాడు. అప్పుడు వసుధర, అవును సార్, అప్పట్లో మనందరం ఆరుబయట కలిసి కూర్చొని భోజనం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉండేది అని అంటుంది. అవునమ్మా, అప్పట్లో జగతి ఉండేది, ఇప్పుడు లేదు అని అంటాడు. నాన్న రిషి,
ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో ఏం తిన్నావో కానీ నేను ప్రతిరోజు నోట్లో ముద్ద పెట్టుకునే ముందు నువ్వే గుర్తొస్తావు నాన్న. నాకు ఇన్ని రోజులు అన్నం సహించలేదు, కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోయింది నాన్న అని అంటాడు. అప్పుడే రిషికి పొలమారుతుంది. వసుధార సార్ వాటర్ అని తనకైతే తాగిస్తుంది. దేవి అని రే శైలేంద్ర, బేసిక్గా వసుధార తెలివిగా ఉంటుంది కదా, మరి వీడు రిషి కాదు రంగా అని తను కనిపెట్టలేదా అని అంటుంది. అప్పుడు రంగా లేదు మామ్, తను రిషి కాదు రంగా, కానీ రిషిలో నటించడం కాదు జీవిస్తున్నాడు. వసుధారని గుర్తుపట్టలేదంటే మనకు మంచిదే కదా అని అంటాడు శైలేంద్ర. తర్వాత ఫణీంద్ర ఏంటి దేవని ఏమొచ్చారు ఇక్కడ అని అనగానే లేదండి, రేపు మహేంద్ర వాళ్ళు వెళ్ళిపోతాను అంటున్నారు కదా, వాళ్ళు ఇక్కడే ఉండాలని నాకు అనిపిస్తుంది, అదే విషయం డిస్కషన్ చేస్తున్నాను అని అంటుంది దేవి అని. అవును డాడ్, చాలా రోజుల తర్వాత రంగా మన ఇంటికి వచ్చాడు అని తను నోరు జారగానే వెంటనే ఫణీంద్ర రంగా ఏంటి అని అనగానే లేదు డాడ్, రిషిని వస్తారని చూసిన ఆనందంలో అలా అనేశాను. అయినా రిషి వస్తారు ఇక్కడికి వచ్చారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజు వాళ్ళని మనం మిస్ అయ్యాం కాబట్టి ఈ ఆనందం ఈ ఇల్లు దాటి ఈ గడప దాటి బయటికి పోకూడదు, వాళ్ళు ఇక్కడే ఉండాలి, మనందరం కలిసిమెలిసి ఉందాం డాడ్ అని అంటాడు శైలేంద్ర. అప్పుడు ఫణీంద్ర మనకంటే ఎక్కువ మిస్ అయింది మహేంద్ర, కాబట్టి మహేంద్రకు ఇక్కడ ఉండడం ఉండకపోవడం తనిష్టం అని అంటాడు ఫణీంద్ర. అప్పుడు శైలేంద్ర రిషి బాబాయ్కి చెప్తే ఉంటాడు కదా అని అనగానే రిషి అవును డాడ్ నాకు ఇక్కడే ఉండాలని ఉంది, పెద్దమ్మ అన్నయ్య ఎంతగానో చెప్తున్నారు కాబట్టి మనం ఇక్కడే ఉండిపోదాం అని అంటాడు. మరోవైపు వసుధారకు సైగ చేయగానే వసుధార లేదు సార్ ఇక్కడ ఉండదు సార్, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంతే అని అంటుంది. తర్వాత ఫణీంద్ర నువ్వేమంటావు మహేంద్ర అని అనగానే అన్నయ్య మా ఇంటి దీపం వసుధార, ఈరోజు మనందరం సంతోషంగా ఉన్నామంటే, ఈరోజు రిషిని ఇలా చూస్తున్నామంటే దానికి కారణం వసుధార, కాబట్టి నేను వసుధార మాటను కాదనలేనన్నయ్య అని అంటాడు మహేంద్ర. అప్పుడు ఫణీంద్ర సరే మహేంద్ర నీ ఇష్టం అని అనగానే శైలేంద్రకి అయితే చాలా కోపం వస్తుంది. తర్వాత వసుధార రిషి ఆరుపేట కూర్చొని రిషి చందమామను చూస్తూ ఉంటాడు. వసుధార ఏంటి సార్ చందమామను అంతలా చూస్తున్నారు, అందులో నేను కనిపిస్తున్నానా ఏంటి అని అంటుంది. వసుధార ఇన్నాళ్ళుగా నీకు దూరంగా ఉన్నప్పుడు చందమామలో ఆ నక్షత్రాల మధ్యలో చుక్కల ముగ్గులు వేస్తున్నట్టు, ఆ కారుమబ్బుల చాటున నువ్వు దాగుడుమూతలు ఆడుతున్నట్టు, ఆ జాబిలితో నువ్వు బాస్కెట్బాల్ ఆడుతున్నట్టు విశ్వం అంతా కూడా నువ్వే కనిపించేదానివి. బయట ఏ అమ్మాయినా కొంచెం లూజ్ ఎయిర్తో తిరుగుతూ ఉంటే అది వసుధార అని అనుకునేవాడిని అని అంటాడు. అప్పుడు వసుధార నేను అలా కాదు సార్, సార్ నా గుండె చప్పుడు ప్రతి క్షణం మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉండేది, నా ఊపిరి నా ప్రాణం నా అణువణువు ఈ రిషీంద్రభూషణే సార్, కానీ ఇప్పుడు మాత్రం ఆ చుక్కల్లో ఆ చందమామని చూస్తుంటే జగతి అత్తే కనిపిస్తున్నారు అనగానే మహేంద్ర అక్కడికి వస్తాడు. అవునా అమ్మ నీకు జగతి కనిపిస్తుందా, అయితే నాకు చూపిస్తావా అమ్మ అంటే తప్పకుండా చూపిస్తాను మావయ్య అని అంటుంది వసుధార. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.